అందరికీ నమస్కారం. మన వేణుగోపాల స్వామి గుడి మన కాన్స్టిట్యున్సీ ఎలవేల్పు ఎప్పుడు కూడా ఏ పని ప్రారంభించినా ఇక్కడికి వచ్చి ఒక రాజకీయ నాయకుని నామినేషన్ వేసినా తీరని కోరికలు లేదా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి లేకపోతే వారి ఇబ్బందులు తెలియజేసిన స్వామి వెంటనే కరుణిస్తాడని ఒక నమ్మకం గడిచిన 1923 సంవత్సరం నుంచి ఉత్సవాలు జరిగే కార్యక్రమం. గడిచిన 50 సంవత్సరాలు శ్రీరామనవమిని కూడా ఇక్కడ ఘనంగా జరుపుకోవడం. మరి ఏదైతే ఈ ఉత్సవాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలాగా అన్ని చోట్ల జరగడం చాలా సంతోషకరం. మరి ఇది గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా హిందువులను ఎక్కడ మెసలేని సందర్భం. మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వాడవాడల వేడుకగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని మీరందరూ కూడా వచ్చి తరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, ఏదైతే ఇక్కడ దేవస్థానం వారు చాలా బాగా అలంకరణ చేశారు ఈ సంవత్సరం, అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రజలకు సుఖశాంతుల్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ స్వామి కృపకి పాత్రులు అయ్యేలా నన్ను కూడా ఇక్కడికి పిలిచి ఆహ్వానించిన మరి ఇక్కడ మరి ఈఓ గారు, అదేవిధంగా సతీష్ గారు, అదేవిధంగా రాజా గారు, పంతం శేఖరు శివరామకృష్ణ గారు, మరి ఎంపీపీ గారు అందరూ ఈ కార్యక్రమం, తాతాజీ గారు, హరినాథ్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఇక్కడ పాల్గొనడం, సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అందరూ కూడా మరి హిందూ కార్యక్రమాలు చేయడానికి నేను ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం అవుతాను.